నమస్కారం అండి. ఐ నో మోర్ పీపుల్ ఆర్ జాయినింగ్. రికార్డింగ్ అవుతోంది సెషన్. జస్ట్ స్టార్ట్ విత్ ఎ క్విక్ స్తోత్రం. దెన్ వీ కెన్ స్టార్ట్ విత్ పవన్ గారు. ఇందిరా, యూ కెన్ గో హెడ్. ఓం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సర్వశ్రుతి శిరోరత్న విరాజిత పరాంబుజః వేదాంతాంబుజ సూర్యో యః తస్మై శ్రీ గురవే నమః. చైతన్య శాశ్వత శాంతః వ్యోమాతీతో నిరంజనః బిందునాద కళాతీతః తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానశక్తి సమారూఢః తత్వమాలా విభూషితః భుక్తిముక్తి ప్రదాతా చ తస్మై శ్రీ గురవే నమః. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. శోషణం భవ సింధోశ్చ జ్ఞాపనం సార సంపదః గురోః పాదోదకం సమ్యక్ తస్మై శ్రీ గురవే నమః. న గురోరధికం తత్వం న గురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. మన్నాథ శ్రీ జగన్నాథః మద్గురు శ్రీ జగద్గురుః మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతం గురోః పరతరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. చాలా సంతోషం ఇందిరా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా మనం ద ఇనిషియేటివ్ దట్ వీ హ్యావ్ టేకెన్ వ్యాస పౌర్ణిమ అనే ఒక ఇనిషియేటివ్ మనం మొన్న సంవత్సరం మనం శంకర జయంతి చేసుకున్నాం. కానీ ఈసారి మనం వీ హ్యావ్ ప్రమోటెడ్ అవర్ సెల్ఫ్స్ టు లెవెల్ ఆఫ్ వేర్ కేవలం ఒక శంకరాచార్యుల వారినే అని కాకుండా అసలు మొత్తం వేదాంతాన్ని మనకి ఇచ్చిన వారు ఎవరు అని మనం పైకి వెళ్తే మనకి వ్యాసుల వారు ఉంటారు అక్కడ. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసస్థాయ నమో నమః అని మనం చెప్పుకుంటాం. సో వ్యాస పౌర్ణిమ సెలబ్రేషన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. వ్యాసుల వారు అంటే అది కేవలం ఒక మనిషి కాదు, ఆయన ఇట్స్ అ రోల్, అది పీఠం. మీరు చూసారనుకోండి ఎప్పుడైనా శృంగేరి ఇలాంటి ప్లేసెస్ లో, అంటే ఎక్కడ వేదం ఉన్నా కూడా వాళ్ళ వేద పఠనం చేసేటప్పుడు దాన్ని వాళ్ళు వేద పీఠం అంటారు, దాన్ని వ్యాసపీఠం అంటారు. ఎందుకంటే ఆ వ్యాసపీఠం అనే దానికి అర్థం ఏంటి అంటే ఇట్ ఈస్ ద ఎంబాడమెంట్ ఆఫ్ ద ఎటర్నల్ టీచింగ్స్. అది ఒక నాలెడ్జ్ కి ఒక నిధి అనమాట. సో ఆ రోల్ ని ఇప్పుడు దాకా ఎంతో మంది ఆ రోల్ ని తీసుకుంటూ ఉన్నారు. మనకు చాలా మంది తెలియదు, మహాభారతంలో కూడా వ్యాసుల వారి రోల్ చాలా ఎక్కువ ఉంది. సో హీ హాస్ బీన్ దేర్ ఆల్ ద టైమ్. సో అలాంటి వ్యాసుల వారిని సెలబ్రేట్ చేసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం గురు పరంపర చూసుకుంటే మనకి నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం, ఇక్కడ దాకా అన్ని కూడా మనకు కాన్స్టెంట్ గా ఉంటాయి. దాని తర్వాత నుంచి మారేవన్నీ మనకి ఒక్కొక్క స్కూల్స్ కి మారుతూ ఉంటాయి. సో మనం నెక్స్ట్ దానికి వస్తే మనం లెట్స్ కంటిన్యూ ఫ్రమ్ వాట్ వీ హ్యావ్. మనకి భగవద్గీత సెషన్స్ జరిగినప్పుడు, అంటే భగవద్గీత అసలు ఎలా వచ్చింది, అది ఎలా ఫామ్ అయింది అనే సెషన్స్ కి మనం చేస్తున్నప్పుడు
మనం మనం వి టాక్డ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ ప్రస్థానత్రయం. ఈ త్రయం ఏంటి అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్, ఇప్పుడు ఉపనిషత్స్ మనకి ఒకటి చూసుకుంటే శృతి ప్రస్థానం అంటే దానిలో ఉపనిషత్స్ గురించి ఉంటాయి, మనకి వేదిక ఇన్స్ట్రక్షన్స్. స్మృతి ప్రస్థానం అంటే మనకి పురాణాలు, మహాభారతము, దీనిలోనే మనకి భగవద్గీత వస్తూ ఉంటుంది. న్యాయ ప్రస్థానం లాజిక్, మనకి వేదాంత సూత్రాలు, బ్రహ్మసూత్రాలకు సంబంధించింది. ఈ బ్రహ్మసూత్రాలు ఎప్పుడైతే ఇప్పుడు మనం వి విల్ బి టాకింగ్ మోర్ ఫ్రమ్ అ న్యాయ ప్రస్థాన విచ్ ఇస్ ద బ్రహ్మసూత్రాస్. ఎప్పుడైతే ఈ బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా మనం ఇక్కడ రాసుకున్నాం 555 ఆపోరిజమ్స్ అని. సో ఇవన్నీ కూడా వెరీ లాజికల్, అంటే అంటే కేవలం 555 అనే నెంబర్ కాదు అది. ఇట్ ఈస్ ఆ 555 ని మనం ఒక మిలియన్ గా చూసుకోవచ్చు. ఎందుకంటే ఆ చిన్న చిన్న అక్కడ దానిలో ఏదైతే రాసిన వాటిల్లో there is so much logic into it that there is no one perspective of it. ఒక పర్స్పెక్టివ్ లేదు దీనికి. ఇట్ హ్యాస్ బీన్ అ పర్స్పెక్టివ్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. మీరు కింద చూస్తే సో మెనీ కామెంటరీస్ ఆర్ భాష్యాస్. ఆది శంకరాచార్యులు వారు ఉన్నారు, తండ్రి రామానుజాచార్యులు వారు, మధ్యాచార్యులు వారు, వల్లభాచార్యులు వారు, వీళ్ళందరూ కూడా దే ఆల్ హ్యాడ్ దేర్ ఓన్ కామెంటరీస్ ఆఫ్ ఇట్. బట్ ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ గా మాట్లాడలేదు, ఉన్న విషయాన్ని ఎలా చూడొచ్చు అని మాట్లాడారు. అంటే మనం ఇప్పుడు నేను చూసే ఈ ప్రపంచాన్ని నేను ఏ రకంగా చూడొచ్చు అనే దాని గురించి వీళ్ళు మాట్లాడారు తప్ప ఈ ప్రపంచం వేరు, ఈ ప్రపంచం వేరు అని ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు. సో అది మనం తెలుసుకోవాల్సిన విషయం. సో యాజ్ వీఆర్ కంటిన్యూయింగ్ ఫ్రమ్ ద ప్రస్థానత్రయ, వీఆర్ టాకింగ్ అబౌట్ బ్రహ్మసూత్రస్. ఇక్కడ మనకి ఏమైందంటే యాజ్ వి టాక్డ్ అబౌట్, మనకి అద్వైతము అనే ఒక సిద్ధాంతము ఆది శంకరాచార్యులు వారు తీసుకొచ్చారు. ఆ సిద్ధాంతానికి యాక్చువల్ గా నిజమైన పేరు ఏంటంటే శారీరక మీమాంస భాష్యం. ఆ శారీరక మీమాంస భాష్య అంటే స్టడీ ఆఫ్ సెల్ఫ్. దాన్ని అద్వైత సిద్ధాంతము అంటారు. దీనికంటే ముందర మనం ఒకసారి ఆది శంకరాచార్యులు వారు, అంటే వీళ్ళందరి కామెంటరీస్ మనం చూస్తున్నాం. వీఆర్ లుకింగ్ అట్ ఆల్ దీస్ కామెంటరీస్. బట్ ఈ కామెంటరీస్ అన్ని కూడా ఒక్కొక్క టైమ్ ఆఫ్ ఏజ్ లో వచ్చాయి, అన్ని ఒకేసారి రాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ కంప్యూటర్స్ కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వచ్చారు. సో ఆది శంకరాచార్యులు వారు వచ్చిన టైంలో ఏమైందంటే జైనిజం, బుద్ధిజం అనే రెండు ఐడియాలజీస్ బాగా ప్రబలాయి. ఆ ప్రబలినప్పుడు ఏమైంది అంటే మనకి ఇప్పుడు సంధ్యావందనము అని మనకి సనాతన ధర్మంలో ఒక స్ట్రక్చర్ ఉంది, రైట్? ఆ స్ట్రక్చర్ ని మెల్లగా కొంచెం కొద్దిగా మార్చే ప్రయత్నం జరిగింది. అంటే సంధ్యావందనం అవసరం లేదు, హోమకార్యాలు అవసరం లేదు, అవన్నీ అంత అవసరం లేదు, మనకి మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ స్టడీ చాలా ఇంపార్టెంట్ అనే ఒక ధోరణి వచ్చింది. మీరు ఇప్పుడు దాకా వచ్చిన అవతారాలన్నీ చూసుకుంటే కూడా ఈ అవతారాలన్నీ ఒక విషయం మీద వచ్చాయి. ఆ విషయాన్ని మనకి తైత్రేయ ఉపనిషత్తులో మనకి చెప్తూ ఉంటారు. అగ్నేరాపహ అద్భ్యః పృథివ్యా ఔషధేభ్యోన్నం అన్నాత్ పురుషః అని ఒక సైకిల్ ఉంటుంది. ఇంకా నేను మధ్యలో మిస్ అయి ఉంటాను. ఆ సైకిల్ ఉంది. ఈ సైకిల్ ఏంటంటే ఇట్ ఈస్ అ సైకిల్ ఆఫ్ హ్యుమానిటీ. నువ్వు హోమం చేస్తే వర్షం పడుతుంది, వర్షం పడితే నీకు ఆ భూమి మీద వర్షం పడినప్పుడు దాని నుంచి ఔషధులు వస్తాయి, ఔషధుల నుంచి నీకు అన్నం వస్తుంది. అన్నాథ్ పురుష అంటే ఇట్ ఈస్ నాట్ మెన్ ఆర్ ఉమెన్, ఇట్ ఈస్ హ్యుమానిటీ. సో హ్యుమానిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సైకిల్ ని వాళ్ళు చెప్పారు. ఎక్కడైతే జనాలు ఆ సైకిల్ ని డిస్టర్బ్ చేస్తామని ట్రై చేస్తారు, దట్ ఈస్ వేర్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద రూట్ కాజ్ ఆఫ్ అవతార, ఒక అవతారాన్ని కానీ ఇట్ కెన్ బి ఎనీ అవతార, ఇట్ కెన్ బి కృష్ణ అవతార, రామావతార, ఏ అవతారాన్ని చూసుకుంటే వెన్ ఎవర్ దేర్ ఇస్ అ డిస్ట్రప్షన్ టు దిస్ సైకిల్, అప్పుడు భగవంతుడు ఒక రూపంలో వస్తారు. ఎయిదర్ అంటే ఆ రూపానికి ఆయన ఇట్ డిపెండ్స్ ఆన్ ఎయిదర్ ఆయన he needs to take out the person who is doing this, or he needs to give the knowledge to people who are thinking that is right. సో దాన్ని బట్టి ఆయన గురువుగానో లేకపోతే ఒక అవతారంగానో వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది గురు అవతారాల గురించి కనుక ఆది శంకరాచార్యుల వారు వచ్చే టైంకి 72 అవైదిక మతాలు ఉన్నాయి. అంటే ఈ మతాలన్నీ కూడా సనాతన ధర్మం లానే ఉంటాయి, కానీ సనాతన ధర్మం కావు. అంటే కొన్ని ధర్మాలు ఏం చెప్తాయంటే నువ్వు సంధ్యావందనం చేయొచ్చు, కానీ మనకి హోమకార్యాలు చేయాల్సిన అవసరం లేదంటే. కొన్ని ధర్మాలేమో నీకు ఇంత మీమాంస ఇంత వెళ్ళాల్సిన అవసరం లేదు, నీకు మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఇన్నర్ నిన్ను అర్థం చేసుకోండి. కొన్ని ధర్మాలు అసలు అంతా పరిధి చేసే అసలు నీకు సంబంధం లేదంటే. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న అందరి కన్ఫ్యూషన్ స్టేట్ లో ఉన్నారు జనాలు. నో పీపుల్ ఆర్ ఆల్ ఇన్ అ కన్ఫ్యూషన్ స్టేట్ ఆఫ్ విచ్ వే టు గో. ఆ విచ్ వే టు గో అనే కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు
మనకి శివగురువు ఆర్యాంబ అనే దంపతులకి రామానుజులు మన ఆదిశంకరాచార్యుల వారు పుడతారు. ఇప్పుడు భగవంతుడు ఎలా అంటే హౌ భగవాన్ చూసెస్ ఎవరి దగ్గర పుట్టాలి, ఏ పేరెంట్స్ కి ఈ పిల్లోడు పుట్టాలని భగవంతుడు ఎలా చూస్ చేసుకుంటాడు, రైట్? శివగురువు ఆర్యాంబ అనేవారు మనకి కేరళలో వడక్కనాథన్ టెంపుల్ అని ఒక గుడి ఉంది, వడక్కనాథన్ దేవాలయం. అక్కడ మామూలుగా ఒక ప్రశస్తం ఏంటంటే, ఒక పెళ్లి అయిన తర్వాత ఎవరికైతే సత్సంతానం కావాలనుకుంటారు, సంతానం కావాలనుకున్న వాళ్ళు వెళ్ళరు, సత్సంతానం కావాలనుకున్న వాళ్ళు వెళ్తారు. సో ఎవరైతే సత్సంతానం కావాలనుకుంటున్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి 41 రోజులు అక్కడ శుశ్రూష చేసుకుంటారు. అంటే ఆ గుడిలో ఏదో ఒక వర్క్ పని చేస్తూ ఉంటారు. అదంతా అయిన తర్వాత 41వ రోజు శివుడు వాళ్ళ కల్లో వచ్చి, నాకు చాలా ఆనందం నాన్న, నేను మీ ఇద్దరిని ఐఎమ్ బ్లెస్సింగ్ యూ ఫర్ సత్సంతానం అని చెప్తారు. వాళ్ళు అక్కడి నుంచి ఆ దీవెనలతో వాళ్ళు బయటకు వెళ్తారు. ఇలానే శివగురువు ఆర్యాంబ అనే దంపతులు ఆ గుడికి, ఆ వరకనాథన్ గుడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు శుశ్రూష చేసుకున్న తర్వాత వాళ్ళకి 41 రోజులు అయ్యింది. వాళ్ళకి కల్లో ఎవరు రాలేదు. ఇప్పుడు యూజువల్ గా మన పర్స్పెక్టివ్ ఏంటి అంటే, మనకి ఇఫ్ యూ లుక్ అట్ అవర్ సెల్స్, మనకి సిచ్యువేషన్ వస్తే మనం ఏమంటాము అంటే, ఏమండి చూడండి మనం ఇంత కష్టపడ్డాము, మనకి దేవుడు ఏం మనకి కరుణించలేదు, కొంతమంది అయితే అసలు దేవుడు ఉన్నాడా, ఇట్లాంటి మాటలు ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. సో శివగురువు ఆర్యాంబ ఆవిడ దగ్గరకు వచ్చి అన్నారు, ఎందుకు మన శివుడు మనకి ఇలా చేశారు అని అడిగారు. అంటే ఆర్యాంబ ఒక మాట అంటుంది, అది పెద్దలు ఏమంటారంటే, మన ఇంటి మన దేవాలయం గోడ మీద రాసుకోమని చెప్తారు. నో దేవతాసు జడిమా మనుష్య. దేవతలు తప్పు చేయరు, మనుషులు తప్పు చేస్తారు. మనం తప్పు చేస్తుంటాం, ఆయన ఏం చేయలేదు. సో అందుకని మనం ఏం చేద్దామంటే, ఇంకొక 41 రోజులు మళ్ళీ మనం చేద్దామని చెప్పారు. ఏదైతే ఆ సైకిల్ ఉంటుందో మళ్ళీ అక్కడ వెళ్ళి కూర్చొని సేవ చేసుకోవడం, ఆ గుడి పరిధిలోనే ఉండాలి, బయటికి రాకూడదు. ఆ గుడి పరిధిలోనే ఉండి అక్కడ సేవ చేసుకుంటూ ఉండాలి. సో అది చేద్దామని చెప్పారు. ఇప్పుడు దట్ ఈస్ ద మెచ్యూరిటీ. ఒక ఆదిశంకరుల మదర్ అవ్వాలంటే ఆ మెచ్యూరిటీ ఉండాలి. సో దట్ ఈస్ హౌ అ గాడ్ చూసెస్ హూ ద జీవా నీడ్స్ టు గో ఇంటూ. సో దెన్ ఆదిశంకరాచార్యుల వారు పుడతారు. ఆయన పుట్టినప్పటి నుంచి హీ హాస్ బీన్ ఆన్ అ మిషన్. ఆ మిషన్ ఏంటి అంటే, సనాతన ధర్మాన్ని ప్రచురించాలి. ఆ సనాతన ధర్మం ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకురావాలి. ఈ వేరే ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. బై ద టైం ఆయన పుట్టేసరికి దర్ ఇస్ అ హ్యూజ్ కన్ఫ్యూజన్. చాలా తక్కువ అగ్రహారాలు ఉన్నాయి. ఆ తక్కువ అగ్రహారాల్లో హోమము, యాగ ఇవన్నీ ఇంకా నడుస్తున్నాయి చాలా తక్కువ ప్లేసెస్ లో. ఇట్ ఈస్ అబౌట్ టు గెట్ అవుట్. సో ఆ టైంలో ఆయన బై ద 5th year హీ వాజ్ వెరీ గుడ్ అట్ సంస్కృత్. అండ్ బై ద 7th year ఎప్పుడైతే ఆయనకి ఉపనయనం ఇవన్నీ సంస్కారం అంతా జరిగిన తర్వాత, ఒకసారి ఆయన ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ రోజు ద్వాదశి రోజు ఆ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఒక ఆవిడ లోపల ఒక పేద బ్రాహ్మణి, ఆవిడ ఏం చేశారంటే, బ్రాహ్మణుడు ఇంటి ముందరకు వచ్చినప్పుడు ద్వాదశి రోజు ఆ పారాయణకి మనం ఏదో మన బియ్యము అన్ని ఇవ్వాలి కదా. సో ఆవిడ దగ్గర ఏమీ లేదు. సో ఆవిడ చిన్న ఉసిరికి ఇచ్చింది. ఆవిడ ఇచ్చి, అంటే కేవలం ఆ ఉసిరికి ఇచ్చేసి వెళ్ళిపోయి ఉంటే ఆవిడ బాగుండేది. కానీ ఆవిడ బాధపడింది. ఎందుకు బాధపడిందంటే, నేను నీకు ఇంతే ఇగలుతున్నాను అని ఒక బాధ చూపించింది. సో ఆదిశంకరాచార్యులు డైరెక్ట్ గా అమ్మవారితో, లక్ష్మీ అమ్మవారితో అడిగారు, ఏమ్మా ఎందుకు, వై షీ సఫరింగ్, అంటే ఇలాంటి సంస్కారం ఉన్న మనిషి ఎందుకు సఫర్ అవుతుంది అంటే, తప్పకుండా మనకు ముందు జన్మల ఇది ఉంటుంది కదా. సో ఆ ముందు జన్మల్లో ఆవిడ ఎవరికి ఏ దానము చేయని దాని వల్ల ఇక్కడ ఇలా ఉంది అని అదే అమ్మవారు అంటారు. అప్పుడు ఆయన ఫస్ట్ స్తోత్రము కనకధారాస్తవం. మీరు చూడండి, ఆదిశంకరుల్ని చాలా మంది శైవులు అనుకుంటారు, రైట్? చాలా యూజువల్ గా జనాలు చూస్తే ఏమనుకుంటారంటే, ఆయన ఓన్లీ త్రిపుండ్రాలు పెట్టుకొని ఉంటారు, అందుకని ఆయన ఓన్లీ శివుడికి సంబంధించి చెప్తూ ఉంటారంట. ఆదిశంకరులని అబ్జర్వ్ చేసిన వాళ్ళు, ఆదిశంకరుల్ని చూసిన వాళ్ళు ఆ టైముల్లో వాళ్ళు ఆయన గురించి డిస్క్రిప్షన్ ఇచ్చారు. అదేంటంటే, అంతర్శాక్తో, లోపల శక్తి, బహిశైవ, బయట శివుడులా కనబడతాడు ఆయన. జనమధ్యేతు వైష్ణవ, జనాల మధ్యలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు భజగోవిందం గోవిందం భజ మూఢవతే, లేదు అంటే అంగం హరే పులకభూషణ మాశ్రయంతి బృంగాంగనేవ ముకుళాభరణం తమాలం, ఇప్పుడు ఆయన్ని యాడ్ చేసుకుంటూ ఉంటారు ఆయన ఎప్పుడు కూడా. సో అందుకని ఆయన ఏమంటారంటే, దధ్యాధయానుపవనో ద్రవిణంబుధార అస్మిన్ అకించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మ వపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ. కేవలం ఆవిడ్ని పొగడట్లేదు, ఆవిడ్ని నారాయణ ప్రణయని అంటున్నారు. ఎందుకు అంటే ఆయన చాలా లౌక్యం తెలిసిన మనిషి. డైరెక్ట్ గా ఆవిడ పొగిడితే ఆవిడ ఇయ్యరు. నారాయణ ప్రణయని అంటే ఆవిడ చాలా ఆనందం, అబ్బా నా మచుడు
నా హస్బెండ్ నేను పోగొడుతున్నారని. సో అలా చెప్పి అలా ఆ కనకధార స్తవం జరుగుతుంది. దాని తర్వాత ఇప్పటికీ స్వర్ణ తమనాయ అనే ప్లేస్ ఉంది, మీకు కేరళకి వెళ్తే చూడొచ్చు. అక్కడే బంగారు ఉసిరికలు పడ్డాయని, అది దాని తర్వాత ఆ మొత్తం కుటుంబం వర్ధిల్లిందని ఆ ప్లేస్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇలా ఉన్న మనిషి ఆదిశంకరాచార్యుల వారు యాజ్ హీ స్టార్టెడ్ హిస్ జర్నీ, ఆయనకి ఏమర్థమైంది అంటే ఎక్కడో చోట మనకి దిస్ ఇస్ నాట్ ద వే, అంటే మన ఎక్కడో చోట కరెక్ట్ రైట్ వేలో వెళ్ళట్లేదు నేను అనిపిస్తుంది. అప్పుడు ఆయన గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటారు అంటే, నీకు ఏదైతే వే నువ్వు చూస్ చేసుకుంటున్నావో ఈ వేకి వెళ్ళాలి అంటే నువ్వు సన్యాసాశ్రమాన్ని తీసుకోవాలి అని అడుగుతారు. సో ఇప్పుడు మన ధర్మంలో ఉండే అద్భుతమైన థింగ్ ఏంటంటే, ఒక సన్యాసాశ్రమంలో ఒక పిల్లోడు బ్రహ్మచారి వెళ్ళాలన్నా, ఒక సన్యాసాశ్రమంలో ఒక గృహస్థుడు వెళ్ళాలన్నా, బ్రహ్మచారి వెళ్ళాలంటే మదర్ పర్మిషన్ కావాలి, గృహస్థుడు వెళ్ళాలంటే భార్య పర్మిషన్ కావాలి. సో ఇలా ఈ పర్మిషన్ సిస్టమ్ ఉంది కనుక ఆయన ఒక చిన్న హీ గోస్ త్రూ లీలా వేర్ ఆయన స్నానం చేసేటప్పుడు ఒక ముసలి ఆయన కాలు పట్టుకుంటుంది, వాళ్ళ మదర్ని పిలుస్తారు. ఆయన అంటారు, అమ్మ నేను ఇప్పుడు సన్యాసాశ్రమం తీసుకుంటే ఇది నా కొత్త జన్మ అవుతుంది, అప్పుడు నా మోక్షం వస్తుంది అంటారు. అప్పుడు వాళ్ళ అమ్మ ఒప్పుకుంటుంది. అది ఒప్పుకోగానే ఆ ముసలి కాలు వదిలేస్తుంది. అలా ఆయన ఆ సన్యాసాశ్రమంలోకి వస్తారు. వచ్చిన తర్వాత ఒక చిన్న పిల్లోడు, మీకు జస్ట్ థింక్ అబౌట్ ఇట్, 11 years ఓల్డ్ పిల్లోడు, హీ స్టార్టెడ్ ట్రావెలింగ్ ద హోల్ ఇండియా. మొత్తం ఇండియాని పాదచారియే ఆయన నడుస్తూ, మనకి ఇప్పుడు ఎన్నో క్షేత్రాలు, మన బద్రీనాథ్ అంటాం, బద్రీనాథ్ క్షేత్రంలో మెయిన్ విష్ణు ఐడిల్ ని మళ్ళీ పునఃస్థాపితం చేసింది ఆయన. జైన్లు ఐడిల్ తీసుకెళ్లి గౌరీకుండలో పడేశారు. సో తీసుకెళ్లి ఆయన పునఃస్థాపితం చేయడం, ఎన్నో ప్లేసెస్ శ్రీచక్రాలు పెట్టడం. ఆయనకి 4 శిష్యులు, పద్మపాదాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు, తోటకాచార్యుల వారు, సురేశ్వరాచార్యుల వారు. సురేశ్వరాచార్యుల వారిని ఆయన చాలా కష్టపడి సంపాదించారు. ఆయన ఆ సురేశ్వరాచార్యుల వారికి సంబంధించిందే శృంగేరి పీఠం. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పీఠాన్ని ఇచ్చి, ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క వేదాన్ని స్థాపితం చేసి, ఒక్కొక్క పీఠానికి దానికి ఒక విషన్ స్టేట్మెంట్స్ ఇచ్చి, రైట్, ఆ మధ్యలో ఉన్న ఒక ఆమ్నాయ పీఠంగా కాంచి పీఠాన్ని పెట్టుకొని ఆయన ఉండి ఇదంతా కూడా 32 years లో చేశారండి. హీ ఓన్లీ హ్యాడ్ 32 years ఆఫ్ టైం. సో 32 years లో ఇవన్నీ చేయగలిగారు. దాని తర్వాత పవన్ మీరు స్లైడ్స్ ఏమైనా మూవ్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే జస్ట్ నేను శంకరాచార్యుల వారి గురించి మాట్లాడుతున్నాం కనుక నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఇంటూ the whole mind setting, setting of those people. That's fine అండి, thank you. Yeah, no worries. Yeah. So అదైన తర్వాత then what happened, sorry, I was whatever. సో అట్ ద ఎండ్ ఏమవుతుందంటే, మామూలుగా ఎవరైనా బై ద ఎండ్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ అవే, రైట్, ఏదో వాళ్ళ అవతారాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరైనా శిష్యులు వచ్చి స్వామి మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగితే, యూజువల్లీ పీపుల్ వుడ్ సే నా బుక్స్ ఉన్నాయి కదా చదువుకో అంటారు, రైట్. బట్ హీ సెడ్ వేదం సత్యం, వేదం ప్రమాణం, వేదం ప్రమాణం, వేదం ప్రమాణం, నాదని ఫాలో అవద్దు, వేదాన్ని ఫాలో అని చెప్పారు. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న మనిషి ఆయన. అంటే ఆయన రచనలు కొన్ని చాలా బాగుంటాయి. మనకి కార్తీక బాల ఉంది ఇక్కడ. ఆయన రచనలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ ఈస్ గురు అష్టకం అని చేస్తారు. మామూలుగా గురు అష్టకం అంటే అందరూ ఏమనుకుంటాం అంటే గురువుని పొగడ్డం అనుకుంటాం, గురువుల్ని పొగడ్డం అనేది. కానీ ఆయన అష్టకం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మన బాల ఒక 2 శ్లోకాలు చదివి చెప్తుంది, చదువున్నాను. శ్రీ గురుభ్యో నమః. శరీరం స్వరూపం తదా వా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే తదః కిం తదః కిం తదః కిం తదః కిం కలత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవ సర్వమేతద్ధి జాతం మనశ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే తదః కిం తదః కిం తదః కిం తదః కిం. సో మీరు చూస్తే, మీరు ఆయన ప్రెజెంటేషన్ చూస్తే మీకు భజగోవిందం కానీ, లేకపోతే ఇప్పుడు బాలా చెప్పిన గురు అష్టకం చూస్తే, మనకు మామూలుగా గురువుల్ని పొగటం కాదు. ఆయన ఏమంటున్నారంటే శరీరం స్వరూపం, శరీరం చాలా బాగుంది, తథావా కళత్రం, నీ భార్య చాలా అందంగా ఉంది, ముఖ చారు చిత్రం, నీ ముఖం చారు చిత్రంలా ఉంది, ధనం మేరు తుల్యం, మేరు పర్వతంత ధనం ఉంది, గురోరండి పద్మే, నీ గురు నీ మైండ్ గురు పాద పద్మాల మీద లేకుంటే మనశ్చైవ లగ్నం
తతక్కిం 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 తతక్కిం, ఎందుకు ఇదంతా, ఎందుకు ఇదంతా, ఎందుకు ఇదంతా. సో ద వే హీ అంటే ఆ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా దే మేడ్ షూర్ ఇట్స్ అంటే కేవలం భక్తి పరంగా కాకుండా జనాలకు ఒక క్వశ్చన్ ఇచ్చేట్టు చేశారు. సో దట్స్ అన్ అమేజింగ్ థింగ్ అబౌట్ ఆదిశంకరాచార్య. భజగోవిందం కూడా వన్ ఆఫ్ ద స్తోత్రాస్, దానిలో కూడా చాలా 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 సత్యాన్ని చెప్పారు దానిలో. సో మనం ఇప్పుడు రైట్ నౌ యాజ్ వి టాక్డ్ అబౌట్ శంకరాచార్య వారు, అండ్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ త్రిరాచార్యులు. సో ఆదిశంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు. సో ఆదిశంకరులు అద్వైత సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు, విచ్ వి కాల్డ్ శారీరక మీమాంస భాష్య. రామానుజాచార్యుల వారి గురించి మన అరవింద స్వామి వారు ఇంకా డీటెయిల్ గా చెప్తారు, బట్ నేను ఒక చిన్న నోటేషన్ లో చెప్తాను. రామానుజాచార్యుల వారిది శ్రీభాష్యం, విచ్ ఈజ్ మనకి దాన్ని విశిష్ట అద్వైతము అంటాం. అండ్ మధ్వాచార్యుల వారిది పూర్ణ ప్రజ్ఞ భాష్య, అంటే అది ద్వైతము. సో మనం మామూలుగా ఏమనుకుంటాం అంటే రామానుజాచార్యుల వారు ద్వైతము, ఆదిశంకరాచార్యులు అద్వైతము అనుకుంటాం. కానీ ఆ 3 ఫిలాసఫీస్ ఆ టైమ్ లైన్స్ లో వచ్చాయి, విచ్ ఈస్ అద్వైతము, విశిష్ట అద్వైతము. అంటే పాపం రామానుజాచార్యుల వారు ద్వైతం అనేది, ఆయన విశిష్ట అద్వైతం అంటే అద్వైతం విత్ సమ్ చేంజెస్. మధ్వాచార్యుల వారిది విశిష్ట అద్వైతం. సో ఇక్కడ మనం మెయిన్ చూసాం అనుకోండి, అద్వైత ఫిలాసఫీలో మనకి ఐ జస్ట్ యాడెడ్ దీస్, సో ఐ విల్ గో లిటిల్ ఫ్రంట్. మనకి అద్వైత ఫిలాసఫీలో ఎలా ఉంటుంది అంటే బ్రహ్మము, అది చాలా ఇంపార్టెంట్. ఆదిశంకరాచార్యుల వారు ఇచ్చిన అద్వైత సిద్ధాంతంలో బ్రహ్మము ఈజ్ ద హోల్ థింగ్. దానిలో ఇంకా వేరే అభేదం, ఆత్మ బ్రహ్మము ఈ రెండింటికి అభేదం. మనకి బ్రహ్మ సర్వం జగత్ మిథ్య అంటాం కదా, అలా వరల్డ్ అనేది ఇది ఇట్స్ జస్ట్ మిథ్య, అది మనకి జస్ట్ ఇట్స్ అన్రియల్. ఇదంతా కూడా వన్ ఎంటిటీ ఆయనకి. ఆత్మ అనేది అభేదము, లిబరేషన్, మోక్షము అనేది జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి? ఈ బ్రహ్మము ఆత్మ రెండు ఒకటే అని తెలుసుకునే జ్ఞానము ఈజ్ ద మోక్షం ఇన్ ద అద్వైత సిద్ధాంతం. విశిష్ట అద్వైత సిద్ధాంతంలో మనకి బ్రహ్మము అనేది అది వాళ్ళు విష్ణు స్వరూపంలో చూపించారు. బ్రహ్మము అంటే విష్ణువు. ఇప్పుడు ఆయనలో ఉన్నది అంతా, ఆయనలో ఉన్న అంశ ఆత్మ. అండ్ మోక్ష ప్రాప్తి ఏది? మోక్ష ప్రాప్తి అంటే మనకి శరణాగతి, సరెండర్నెస్ ప్రాప్తి. ఇప్పుడు ద్వైత సిద్ధాంతం వచ్చింది. ద్వైత సిద్ధాంతం ఎవరు తీసుకొచ్చారు? మధ్వాచార్యుల వారు తీసుకొచ్చారు. మధ్వాచార్యుల వారి గురించి ఒక 2 minutes చెప్తాను నేను. మధ్వాచార్యుల వారు ఆయన 25 years ఉన్నప్పుడు, ఆయన టీనేజ్ లో ఉన్నప్పుడు, టు బి ఫ్రాంక్ టీనేజ్ లో ఉన్నప్పుడు ఆయన సన్యాస ఆశ్రమానికి మారారు. ఆయన మారిన తర్వాత ఫస్ట్ ఆయన చదువుకున్నది అద్వైత సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతం చదివిన తర్వాత ఆయనకి ఏమనిపించిందంటే అంటే రామానుజుల వారు యాడెడ్ సంథింగ్స్, విశిష్ట అద్వైతాన్ని చేశారు. మనకి మధ్వాచార్యుల వారికి అసలు అద్వైత సిద్ధాంతం అసలు సెట్ అవ్వలేదు. ఆయన అన్నారు, అదేంటి రియాలిటీ లేకపోవడం ఏంటి? ఉన్నాయి, విష్ణువు వేరు, ఆత్మ వేరు. మనం విశిష్ట అద్వైతంలో విష్ణువులో ఆత్మ ఉంది, మనకి అద్వైతంలో అంతా ఒకటే, బ్రహ్మము ఆత్మ రెండు ఒకటే. సో ఈ కైండ్ ఆఫ్ ఫిలాసఫీస్ అన్నమాట. ఇవన్నీ చూస్తే మీరు ఈ రూట్స్ వేరు, కానీ దే ఆర్ ఆల్ టాకింగ్ టువర్డ్స్ రీచింగ్ ద సేమ్ లిబరేషన్. సో ఈ మధ్వాచార్యుల వారి ఇదేంటంటే ఆయన టీనేజ్ అయిన తర్వాత అద్వైత సిద్ధాంతం చేసుకున్న తర్వాత బ్రహ్మసూత్రాలని బేస్ గా చేసుకొని ఆయన ఆ ద్వైత సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు, విచ్ ఇస్ పూర్వ ప్రజ్ఞ భాష్యం. ఆ పూర్వ ప్రజ్ఞ భాష్యం తీసుకొచ్చిన తర్వాత ఆయన మధ్వాచార్యుల వారు దేనికి అంటే మామూలుగా మధ్వులు అన్నప్పుడు మనకి ఏది బాగా గుర్తొస్తుంది అంటే ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్. మనకి ఒకనొక రోజుల్లో మన వేరే పోర్చుగీస్ ఇలాంటి వాళ్ళు వచ్చి మన ఉండే సంపదను తీసుకెళ్తున్నప్పుడు ఒకనొక సమయంలో ఒక రుక్మిణీదేవి ద్వారకలో పెట్టుకొని పూజిస్తుండే ఒక కృష్ణుల వారి విగ్రహాన్ని వాళ్ళు తీసుకెళ్లిపోతున్న తరుణంలో ఒక పెద్ద స్ట్రామ్ వచ్చి ఆ షిప్ మధ్యలో ఆగిపోతుంది. వాళ్ళకి ఆ షిప్ లో ఉన్న వాళ్ళకి మన దేశం గురించి తెలియదు ఎక్కువగా, వాళ్ళు జస్ట్ ట్రాన్స్పోర్టర్స్. వాళ్ళు ఎటుపక్క తీసుకెళ్లాలి ఈ విషయాన్ని ఏంటి అని తెలియని పక్షంలో ఆ టైంలో ఒక సాధువు ఆ తీరంలో వెళ్తూ ఉన్నట్టు కనిపించారు. వీళ్ళందరికీ కూడా ఈ మొత్తం ప్రపంచంలో అందరికీ కూడా ఆ టైంలో ఒక విషయాన్ని చెప్పారు, ఎవరైతే కాషాయ వస్త్రం వేసుకున్నారో హీఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ద వరల్డ్. అందుకనే వాళ్ళకి చూసి ఓహో ఈయన కాషాయ వస్త్రం వేసుకున్నారని చెప్పి ఆయన్ని రిక్వెస్ట్ చేస్తారు, అయ్యా మేము ఇలా సిచ్యువేషన్ లో ఉన్నాం, మమ్మల్ని కాపాడండి. బ్రహ్మజ్ఞానులు వాళ్ళ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయగలిగారు. అప్పుడు ఆయన్ని బోట్ కి తీసుకొచ్చి ఆయన అడుగుతారు, అయ్యా మీకు ఏదైనా ఒక చిన్న మేము గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం, ఏం కావాలండి మీకు అంటే ఆయన ఒక గంధపు ముద్ద అక్కడ పడుతుంది, ఆ గంధపు ముద్దని నేను తీసుకుంటానని చెప్పి ఆయన తీసుకుంటారు. ఎందుకు ఆయన చేయి అక్కడికి వెళ్తుంది. అది తీసుకుని వచ్చి ఆ గంధపు ముద్దని ఒక పుష్కరంలో కడిగి చూసేసరికి అది ఉడిపి శ్రీకృష్ణుడు. అది కర్ణాటకలో ఇప్పటికీ ఆయన మధ్వాచార్యుల వారు స్థాపించిన ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ అక్కడ ఉంటుంది.
సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆయన గురించి మీకు అంటే ఐ వాంట్ టు కరెక్ట్ ద డాట్స్. సో ద్వైత సిద్ధాంతంలో మనకి ఏమవుతుంది అంటే మనకి మోక్షము అనుగ్రహం వల్ల వస్తుంది. విష్ణువు వేరు, ఆత్మ వేరు. మీకు ఒక చిన్న దీనిలో చూపించాలి అంటే అద్వైత సిద్ధాంతంలో అంతా ఒకటే. దెర్ ఇస్ ఆత్మ అండ్ బ్రహ్మన్ ఆర్ ఆల్ సేమ్. విశిష్ట అద్వైతంలో బ్రహ్మము ఉంది, విష్ణువు ఉన్నాడు, విష్ణువు లోపల ఆయన అంశాలుగా అన్ని ఉన్నాయి మిగతావన్నీ. ద్వైత సిద్ధాంతంలో బ్రహ్మము వేరు, ఇంకా ఈ మిగతా ఏవైతే ఆత్మ ఆర్ మిగతా ఎంటిటీస్ ఉన్నాయో అవన్నీ వేరు. సో ఇలా వీళ్ళ డిఫరెన్సెస్ వచ్చాయి. యూజువల్ గా మనం జస్ట్ టు క్లోజ్ ద స్టేట్మెంట్ అండ్ గివ్ ద డయస్ టు అరవింద స్వామి గారు, మనకి యూజువల్ గా మనం ఏం చేస్తామంటే బికాస్ వీఆర్ బికమింగ్ అ సెక్యులర్, బీయింగ్ అ సెక్యులర్ హిందూ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ దిస్ హోల్ వరల్డ్. వీఆర్ అంటే చాలా సార్లు ఏం చేస్తారు అంటే ఈ విషయాన్ని ఈ ఏదైతే ఇప్పుడు అద్వైత విశిష్ట అద్వైత ద్వైత సిద్ధాంత విషయాలని వేరే మతాలకు పెడుతూ ఉంటారు. వేరే మతాలకు ఏం చెప్తూ ఉంటారు, ఈ మతాలన్నీ ఒకటే, ఈ మతాలన్నీ కూడా మనల్ని ఒక పక్క తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాయని. దట్ ఈస్ నాట్ రైట్. మనకి కేవలం సనాతన ధర్మంలో ఉండే కొన్ని స్కూల్స్ ఆఫ్ థాట్స్ మనల్ని వేరే వేరే రకాలుగా వినిపిస్తున్నా కూడా మనల్ని అన్నింటినీ కూడా మోక్షం పక్క తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాయి, మిగతావి కావు. సో అది తప్పకుండా మైండ్ లో పెట్టుకొని మనం అనుకోవాలి. Thank you so much for this opportunity. And Aravinda Swami, please take the next. Thanks, Andy. Namaskaram and good morning to everyone. Pavan garu chala chakkaga chala vishayalu chepparu. Before I begin, let me offer my salutations to our Guru. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. So I don't know if I can match or even reach Pavan Garu and other speakers. This is I'm trying my best. I usually teach kids, so let me see what I can offer. So I'll start from where Pavan Garu mentioned, right? So definitely I think one thing we all need to, the main purpose that we are all assembled here, we have a common platform, is to send a message across that we are all Sanatana Dharmiyas. We all belong to Sanatana Dharma, and our mana mother tradition is all Vaidika Dharmam. There is definitely differences. There are differences. We can have a nice Vedic discussions and argue and counter argue each other until cows come home, right? So that is beauty of our Sanatana Dharma. But we have to make sure that cows will come home, right? So cows, I think probably all the adults, you understand what do I mean by cows coming home. So they are not stolen by other people who doesn't belong to Sanatana Dharma. So with that outset, so let me share my screen. So what is dharma? I think a lot of speakers have spoken about it. I don't need to explain what is dharma, but it comes from a root word called dhru dharane. So that protects, that encompasses everything. That mananni dharinchedi dharmam ani cheptuntaru peddalu. So that is what it is, and we'll go. You can see my screen, right? Still, the slides are moving, or no? Slide is not moving. We are still at what is dharma. Okay. I think there is some. Okay. Yeah, now it's moving, Andy. Okay. So before we even go into that, right? So we are trying to understand who the greatness of Guru,
and why do we need really? I heard few questions, right? So usually people keep saying, do I need somebody in between, a middleman, that kind of an attitude. Even just was listening to recent discussions in the TV, godmen, self-styled godmen. So any opportunity, these, the secular, whatever Pawan Garu mentioned, so the secular media, the all the kind of people who think they are modern or progressive, they always take a dig at our tradition, saying self-styled godmen. I don't know whoever called godmen or self-styled. What do they mean by self-styled? So to address that, right? So do we really need somebody in between? Is the question. So before we go there, right? What do I seek? What am I seeking? And these are some of the questions. And when you ask yourself, what do I need, what am I looking for, when you say that, then the next question comes is, who are you, what is my identity, right? And what is my goal? And these are obviously, who is a guru. So you go into that. So as per Krishna, Bhagavad Gita, Krishna and Bhagavad Gita says, Nahi jnanena sadrusham pavitram iha vidyate. So there is nothing equivalent to pursuit of knowledge, because we are not. And then you have to identify yourself. Who are you? From Bhagavad Gita itself, if you go into see. Prasthana, Pawan Garu spoke about Prasthanatrayam. And then if you go, into Bhagavad Gita or wherever, it talks about always, the differences, how different the, Visishta Advaita, Advaita and Advaita are. So mainly we come to a, understanding of there are three entities. Of course, how each of the acharyas describe, there is only one Brahman, and everything is part of it. But as per the Ramanujacharya's tradition, so Ramanujacharya takes into account of three entities, which is Chit, Achit and Ishvara Tattva. Even everything is personified. Even from Vishnu Sahasranam itself, the first shloka, Vishwam Vishnur Vashatkaro Vishwaya Namaha. He is everything. There is nothing other than him. But still, there is an identification of other entities as well, right? So self, soul, and body, soul. So as per Bhagavad Gita, body is made up of all the same Prakriti. So Prakriti means the 5 elements of nature. So it has a natural tendency to lean towards the nature. So, and the soul, Atma, has a natural tendency, because it is conscious, sentient being. Atma is sentient. We in Bhagavad Gita, Krishna, very elaborately discusses it. What are the qualities of Atma? Nainam Chindanti Shastrani, like that. There are so many shlokas. What kind of it is a jnana source of knowledge. It is encompassing knowledge. So soul has natural tendency to seek knowledge, or seek go towards the God. We can say Ishvara Tattva. So again, in the context of why do we need Guru? How am I different from, there are different other creatures in this universe, correct? So this creation of God, how am I different? Am I same as other beings? మిగిలిన జంతు జీవరాశులతో నేను ఒకటేనా, లేకపోతే
do I have any unique identification? So that unique identification Krishna describes in Bhagavad Gita as karma. So in that chapter is probably second chapter, third chapter, he describes about karma and why do we need to do karma. So he says karma brahmodbhavam and annad bhavanti bhutani, like that. So he explains it. అక్కడ మనకి ఏంటంటే కృష్ణుడు క్లియర్ గా ఒక కైండ్ ఆఫ్ హీ గివ్స్ అన్ ఐడెంటిటీ. మనము ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే చేయగలిగే ఒక ఎబిలిటీ ఏంటంటే వీ కెన్ టర్న్ కర్మాస్ ఇంటూ యజ్ఞ. సో టర్నింగ్ ద ట్రాన్స్ఫార్మింగ్ కర్మ ఇంటూ యజ్ఞ ఈజ్ ద యూనిక్ ఐడెంటిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. యజ్ఞం అంటే మనకు తెలుసు భగవంతుడి దేవతా ఆరాధన, మనకి పంచమహాయజ్ఞాలు, దేవతా యజ్ఞం, భూత యజ్ఞం, మనుష్య యజ్ఞం, ఋషి యజ్ఞం, ఇలా పంచమహాయజ్ఞాల గురించి చెప్పారు. సో అక్కడ దేవాన్ భావయత నేను అంటూ మనకి కృష్ణుడు పరస్పరం భావయంత శ్రేయ పరం అవాప్స్యత అంటూ కృష్ణుడు మనకు అక్కడ చెప్తారు భగవద్గీతలో. సో అయితే ఎందుకు ఐఎమ్ ట్రైంగ్ టు కమ్ టు దిస్ పార్ట్ ఈస్, సో we need to transform karma into yajna. That is what our aim is. So when you transform yajna means again you do it everything for God. That is what Krishna says in Bhagavad Gita, right? So to do that, to transform karma into yajna, we don't have a knowledge. When we come into this world, we do not have the knowledge. So we need to acquire knowledge from, again I can go back to the first statement, nahi jnanena sadrusham pavitram iha vidyate. So pursuit of knowledge is the true goal of our sentient being, atma, or ఈ మానవుడికి మిగిలిన జంతు జాలానికి ఉన్న ఒక వ్యత్యాసం ఏంటంటే సీకింగ్ ద నాలెడ్జ్. But where do you seek from knowledge is, I don't want to go into this one, so sorry. Where do you seek knowledge? మనకి త్రిమతాచార్యుల్లో అయినా, so there are different standards. There are ప్రమాణాలు ఉన్నాయి మనకి, ప్రత్యక్ష ప్రమాణమని, అనుమానమని, ఆప్తవాక్యమని, శృతి. సో అందరూ ఏమంటారు ఘంటాపదంగా యాక్సెప్ట్ చేసింది మనకి వేద ప్రమాణం, శృతి ప్రమాణం అంటారు. సో మిగిలినవి వారి సంప్రదాయాలను బట్టి ఒక్కొక్కరు కొన్ని ప్రమాణాలని తీసుకోరు. బట్ ఐ థింక్ వి నో అబౌట్ ఇట్. మనకి మెయిన్ గా ఏంటంటే మనకి వేద ప్రమాణం. మనం వైదిక ధర్మం, మన సనాతన ధర్మం అనగానే మనకి వేద ప్రమాణం. మనకి యూజువల్ గా ఐ థింక్ ఈవెన్ అందరూ ఆచార్యులందరూ చెప్పేది కూడా మనం ఆస్తికులు, బిలీవర్స్ అనే కాన్సెప్ట్ లో తీసుకుంటే వేదాన్ని విశ్వసించిన వారే మనకి ఆస్తికులు అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే చాలా మంది భగవంతుడికి ఒక కైండ్ ఆఫ్ నారేటివ్ కూడా ఉంది, భగవంతుని విశ్వసిస్తే ఆస్తికుడు అనే ఒక ఇది అనుకుంటూ ఉంటారు చాలా మంది. కానీ మన పెద్దలను అనుసరించి వేదాన్ని విశ్వసించిన వాళ్ళే ఆస్తికులు అని మనకి చెప్తూ ఉంటారు. సో మనకి దట్ ఈస్ హౌ ఇంపార్టెంట్ ఈస్ ఆర్ గ్రౌండింగ్ ఇన్ వేద ఈస్. సో మనకి వేదాన్ని చూస్తే వేద శబ్దేభ్యే వాదో దేవాదీనం అని మనకి మనువు చెప్పాడు. సో వి ఆల్ నో వేదం గురించి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. సో అగైన్ గోయింగ్ బ్యాక్ టు, సో ఫ్రమ్ వేర్ దిస్ నాలెడ్జ్ హ్యాస్ ఎమనేటెడ్, మనకి క్లియర్ గా వేదవ్యాసుడి యొక్క మహాత్మ్యాన్ని పవన్ గారు చెప్పారు. వి హ్యాడ్ ఎందుకు మనం ఇప్పటికి కూడా వ్యాసపీఠం, వేదవ్యాసుడి యొక్క వైభవాన్ని, ఆయన కేవలం వేదాలని విభజించడం కాకుండా మనకి అష్టాదశ పురాణాలని, మహాభారతాన్ని వారు ఇచ్చారు. కాబట్టి అంతటి గొప్ప వైభవం మనకి వేదవ్యాసుల వారికి ఉంది. చాలా మంది, ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ క్విజ్ కైండ్ ఆఫ్ థింగ్, బట్
చాలా మందికి గురు పౌర్ణమి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో ఐ వాంట్ టు రీఐటరేట్ విత్ I know everyone accept it, but in reverence to వేదవ్యాసుడి యొక్క వారిని గౌరవిస్తూ వారిని యొక్క వైభవాన్ని కీర్తిస్తూ వారి యొక్క ఎఫర్ట్ కి మనము గుర్తిస్తూ మనం చేసుకునేదే ఈ గురు పౌర్ణమి ఉత్సవం. సో అందరం కూడా ఇది లెటస్ స్ప్రెడ్ దిస్ ఇన్ఫర్మేషన్ దట్ Vedavyasa, Guru Purnami is completely dedicated to Vedavyasa and Vaidika Paramparalo vachina Guruvulni manam gauravinchukovatam. So taking from there, we have only 12 branches, but andukosam manam ippadi kuda our prayer start Namah Paramarashibhyo Namah Paramarashibhyah అంటూ మనం రోజు వీరిని స్మరించుకోవటం మనకి పెద్దలు నేర్పిన ఒక సంస్కారం. ఎవ్రీడే మార్నింగ్ మాకు చిన్నజీయర్ స్వామి వారు చెప్తారు, ఇది ప్రతిరోజు మార్నింగ్ అవర్ డైలీ రొటీన్ షుడ్ స్టార్ట్ విత్ ఋషి పరంపరని మనం స్మరించుకోవటంతో మనం స్టార్ట్ అవ్వాలని వారు చెప్తూ ఉంటారు. సో డెఫినెట్లీ వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ప్రిజర్వ్ అండ్ ప్రాపగేట్ దిస్ వేదిక్ నాలెడ్జ్. Again, taking from there, I don't take much time into this, and immediately I'll go into the Vedic knowledge and hierarchy. Manaki Shruti, Smriti, Itihasa, Purana. So that is the order. Usually, మనకి వేదం ప్రమాణం, వేదం యొక్క అర్థాన్ని చెప్పడాని కోసం స్మృతులు వచ్చాయి. ఋషులు మన మను, హారిత, ఇలా డిఫరెంట్ ఋషులు రాసినవే స్మృతులు. సో మళ్ళీ ఆ స్మృతులని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఇతిహాసాలు వచ్చాయి, రామాయణ మహాభారతాలు, తర్వాత పురాణాలు. సో ఇది ఆర్డర్. మనకి ఎప్పుడైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ వస్తే యూ హ్యావ్ టు గో బ్యాక్. మనకి ఒకవేళ పురాణంలో చెప్పింది వేదంతో అది డిఫర్ అవుతే యూ హ్యావ్ ఆల్వేస్ టు టేక్ ద వేదం యాజ్ ప్రమాణం, అండ్ ఇట్ ఓన్లీ కైండ్ ఆఫ్ ఎన్హాన్సింగ్ ఆర్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఏ డిఫరెంట్ స్టైల్ ఈజ్ ద పురాణం కానీ ఇతిహాసం కానీ స్మృతులు కానీ చేసింది. సో మనకి వేదం ఈజ్ ద అల్టిమేట్ ప్రమాణ. దట్ ఈస్ వాట్ మన ఆచార్యులందరూ కూడా చెప్తారు. సో మనం వేదాన్ని మనం అనుసరించాలని చెప్తుంటారు. సో దెన్ గోయింగ్ ఫర్దర్ ఇన్ టు ఇట్, ఇక్కడ మనకి అగైన్ క్వశ్చన్, దిస్ ఇస్ వాట్ ద క్వశ్చన్ వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్, రైట్? సో ఇన్ couple of previous sessions there was a question, who is a guru, why is a guru, like that, right? So definitely మనకి క్లియర్ గా మనకి ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ క్లియర్ గా మనకి గురువు యొక్క ఇంపార్టెన్స్ చెప్పాయి. ఆచార్యవాన్ పురుషో వేద అని, ఓన్లీ భగవంతుణ్ణి చేరుకోవాలంటే, ఆయన్ని తెలుసుకోవాలంటే గురువు ద్వారానే అది సాధ్యమని మనకి చెప్పారు. అందుకే మనకి గురు పరంపర చాలా ఇంపార్టెంట్. భగవద్గీతలో కూడా తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, truth by approaching a spiritual master. So that is clearly there. And also daivadhinam jagat sarvam mantradhinam tu daivatam tanmantram brahmanadhinam brahmano mama devata. So brahmano mama devata ani ante brahmana ante it is not a caste or community information here. Brahmana means the one who dwells in Brahma, is the ఇక్కడ బ్రాహ్మణ అంటే ఇక్కడ ఒక గురువుని చెప్పే ఒక అర్థంలో తీసుకోవాలి. ఇక్కడ ద వన్ హూ ఆల్వేస్, మనకి మానస సంచరరే బ్రహ్మని మానస సంచరణ ఒక పాట అందరికీ మనకి సుపరిచితమే కదా. సో అక్కడ ఆ మనస్సుని బ్రహ్మలో సంచరించు అంటూ చెప్తుంటారు. అలా ఎవరి మనస్సు అయితే బ్రహ్మయందు సంచరిస్తుందో వాళ్లే బ్రాహ్మణులు అని. అలాంటి బ్రాహ్మణుడే, అలాంటి ఒక
ఆచారము కలిగిన బ్రాహ్మణుడే నాకు దేవత అని. అంటే భగవంతుడి కంటే ఒక ఉత్తమ స్థానాన్ని మనకి వేదం, మన వైదిక ధర్మం గురువుకి ఇచ్చింది. సో కాబట్టి గురువు యొక్క అనుగ్రహం, వారిని మనం చేరకుండా మనం భగవంతుణ్ణి చేరలేమని మనకి పెద్దలు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి దర్ ఈస్ నో క్వశ్చన్ అబౌట్. అందరూ అంటుంటారు ఈ మిడిల్ మెన్ అనే కాన్సెప్ట్, ఇట్స్ ప్రతి అవుట్ రైట్ ఇల్లాజికల్ అండ్ మన వైదిక ధర్మం దాన్ని ఎక్కడ కూడా దాన్ని సపోర్ట్ చేయదు. Then again going forward, there were a couple of questions before I go into the Ramanuja's Vaibhavam, vari yokka gurinchi cheppadam mundu. There was a question previous session, somebody answered it rightly, that how will you choose guru, who is my guru? There is nowhere guru yokka qualities ni cheppaledu, కానీ always the scriptures explained about the qualities of a shishya, right? Shishya, we need to have those qualities, and then automatically భగవంతుడి యొక్క మనకి అనుగ్రహం మనకి లభించి మనకు ఒక సదాచార్యుణ్ణి భగవంతుడే మనకి అందిస్తాడు అని మనకి పెద్దలు చెప్తుంటారు. ఇట్ ఈస్ క్లియర్లీ త్రూ మనకి రామాయణంలో పెద్దలందరూ చెప్తారు. రామాయణం ఒక దాన్ని ఏమంటారు, ఆత్మ యొక్క ఒక జర్నీ అని. సీతాదేవి లంకలో ఉన్నప్పుడు రాముణ్ణి పదే పదే స్మరించుకుంటూ ఉంటే రాముడి ద్వారా ప్రేరేపితుడై హనుమంతుణ్ణి ఆయన పంపిస్తాడు. అంటే హనుమంతుడు ఒక సదాచార్యుడి రూపంలో వచ్చి ఆయన ఆత్మని రక్షింపజేయిస్తాడు అని. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి, మనం గురువుని వెతుక్కోవటం కాదు, భగవంతుడే మనకి గురువుని, ఆ సదాచార్యుణ్ణి మనకి లభింపజేస్తాడు. మనలో ఆ భగవంతుడిని చేరాలనే ఒక ఆర్తి అంటారు మనం. ఆ ఆర్తి అనేది కలిగితే, మనలో ఒక శ్రద్ధ అనేది కలిగితే భగవంతుడే మనకి సదాచార్యుణ్ణి లభింపచేస్తారని పెద్దలు చెప్తుంటారు. అందుకే వీ హ్యావ్ టు హ్యావ్ దోస్ క్వాలిటీస్. డోంట్ ఆస్క్ హౌ క్వాలిఫైడ్, వీఆర్ నాట్ రియల్లీ క్వాలిఫైడ్ టు evaluate a guru. So rather than that, we should get evaluated by a guru. So we need to check, do we have these qualities? ఇంకో శ్లోకంలో చెప్తారు, ఆస్తికో ధర్మశీలశ్చ శీలవాన్ వైష్ణవశుచి గంభీరశ్చతురో ధీరః శిష్య ఇత్యభిధీయతే. అంటే ఇలాంటి ఆస్తికుడు వైదిక ధర్మం పట్ల చక్కటి విశ్వాసం కలిగి ఉండాలి, శీలవాన్ మంచి గుణాలు కలిగి ఉండాలి, చక్కగా శుచి, వైష్ణవ శుచి అంటే విష్ణు తత్వాన్ని, భగవంతుడే ఈ సర్వ సృష్టికి మూలమనే ఒక విశ్వాసాన్ని కలిగి ఉండాలి. గంభీర, చాలా గంభీరంగా ఉండాలి. చతురః, మంచి అందరితో కలిసిపోయే ఒక నేర్పరితనం ఉండాలి. ధీర, ధైర్యవంతుడై ఉండాలి అని కొన్ని క్వాలిటీస్ శిష్యుడి ఉద్దేశంలో చెప్పారు తప్ప గురువుని డిఫైన్ చేసేట్టుగా చెప్పలేదు. కాకపోతే మనకి ఆచినోతి శాస్త్రార్థాన్, చక్కగా శాస్త్రాలని అధ్యయనం చేసి వాటిని ఆచరణలో పెట్టేవాడే సదాచార్యుడు అని. వారు ఆచరించకుండా నలుగురికి చెప్పే వాళ్ళని మనం ఆచరింపకూడదు అని మనకి చెప్తుంటారు. అందుకే మనకి పరంపర అనేది, గురు పరంపర అనేది ఇంపార్టెన్స్. ఎందుకు అంటే ఒక పరంపరలో వచ్చిన వాళ్ళు ఒక ఉత్తమ శిష్యుడైతేనే వారికి గురువు స్థానం లభిస్తుంది అని మనకి క్లియర్ గా మనకి తెలుస్తుంది. పరంపర ఎందుకు మనం ఫాలో అవ్వాలి అంటే ఒక సదా ఆచార్య పరంపర ఉన్న సంప్రదాయాన్ని మనం ఫాలో అవ్వాలి అని మనకు పెద్దలు చెప్తుంటారు. సో ఇక్కడ మనకి ఆదిశంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు ముగ్గురు వచ్చారు. సో దిస్ ఇస్ I have prepared for other purpose. మా ఆచార్యం పరంపరలో మా పెద్ద జిఆర్ స్వామి వారు, చిన్న జిఆర్ స్వామి వారి ఆచార్యులు అండ్ చిన్న జిఆర్ స్వామి వారు. సో
ఇది మనకి ఒక గురు పరంపర మనం ఫాలో అవ్వాలి అని మనకు చెప్తుంటారు. ఈ పరంపరలో మనకి వెన్ యూ టేక్ ఇట్ టు అకౌంట్ మనకి ఋషి పరంపర ఉంది. ఈ ఋషి పరంపర గురించి మనం అందరం పరిచయం ఉంది. దెన్ కమింగ్ టు ద మన రామానుజ ట్రెడిషన్ లో ఆల్వార్ ట్రెడిషన్ అంటుంది. మనకి ఆల్వార్ పరంపర అని ఒక ఉంటుంది. తర్వాత హామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర అంటే లక్ష్మీనాథుడైన నారాయణుడి మొదలుకొని లక్ష్మీ అమ్మవారితో అక్కడి నుండి అది లక్ష్మీ అమ్మవారితో తీసుకొని అక్కడి నుండి విశ్వక్సేనుల వారి ద్వారా ఆల్వార్లకి లభించింది అని మనకి చెప్తుంటారు. అంటే ఈ నారాయణుడు తర్వాత లక్ష్మీ అమ్మవారు, ఆ లక్ష్మీ అమ్మవారి దగ్గర నుండి విశ్వక్సేనుల వారి దగ్గర నుండి ఆల్వార్లు, తర్వాత ఆల్వార్ల దగ్గర నుండి ఆచార్యులు. సో ఇలా ఈ పరంపర మనకి వచ్చింది అని మనకి పెద్దలు అనుగ్రహిస్తూ ఉంటారు. సో I'll go deep bit more detailed into the tradition. So if you take రామానుజుల వారి ట్రెడిషన్ తీసుకుంటే ఇక్కడ ఈశ్వర భట్ అని మనకి చెప్తుంటారు. వారు నాథమునులకి పూర్వులు. అంటే ఆల్వార్ల తర్వాత ఆల్వార్లందరూ కూడా బహుశా అందరికీ సుపరిచితమే కదా. ఆల్వార్లందరూ కూడా మనకి 12 మంది ఆల్వార్లు ఉన్నారు. వాళ్ళంతా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతోని ఒక వారి వరం వల్ల ఆయన ఇచ్చిన ఒక ఏమంటారు అనుగ్రహంతో వారు అవతరించారు. మనకి దీనికి పురాణ ప్రమాణం కూడా ఉంది. సో వారు నారాయణుడే ఒకనొక సందర్భంలో ఈ మన గౌరీ ఏమంటారు పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ వివాహ మహోత్సవంలో వారు అగస్త్య మహర్షికి ఇచ్చిన ఒక వరం వల్ల నీ సంతతిలో ఆల్వార్లు వైష్ణవులు జన్మించి విష్ణు యొక్క భక్తిని ప్రచారం చేస్తారు. తామ్రపర్ణి కావేరి ఆ నది ప్రాంతంలో ఈ మధ్యలో అవతరించి విష్ణు భక్తిని వారు ప్రచారం చేస్తారని మనకి పురాణ ప్రమాణం. సో అలాగా 12 మంది ఆల్వార్లు వారు అవతరించి ఈ విష్ణు భక్తిని ప్రచారం చేశారు. మళ్ళీ వాళ్ళంతా కూడా ఓ 3-4 తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా ఒకరికొకరికి సంబంధం ఏం లేదు అక్కడ. దే వర్ బార్న్ ఇండిపెండెంట్లీ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. కాకపోతే ఏంటంటే వాళ్ళందరూ చెప్పింది ఒకటే భక్తి తత్వం. అందరూ కూడా నారాయణుడి యొక్క భక్తిని చక్కగా వారు ప్రచారం చేశారు వారి యొక్క దివ్య ప్రబంధం ద్వారా. అందులో మెయిన్ గా మనకి వైష్ణవ సంప్రదాయంలో తీసుకుంటే నమ్మాల్వార్లని వారిని మనం ఆల్వార్లకి ఒక రిప్రజెంటేటివ్ గా తీసుకుంటారు. ఎందుకు అంటే ఈ దివ్య ప్రబంధాలని 4000 పాటలు కూడా ఒక కాలక్రమంలో అవన్నీ కూడా మళ్ళీ మరుగును పడిపోతాయి అన్నట్టు, అవి లభించట్లేదు. సో ఆ సమయంలో కలియుగ ఈ మనకి నాథమునులు ఆవిర్భవించి వారు ఆల్మోస్ట్ ఒక 2000 years అయిపోయింది నాథమునుల పరంపర. సో నాథమునులు అవతరించాక వారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాథముని అంటే ఇక్కడ ఈశ్వర భట్, ఇక్కడ నాథమునులు అని మనకి చూస్తూ తెలుస్తుంది స్లైడ్ లో. సో నాథమునులు ఒక సమయంలో ఒక దివ్య దేశానికి, తమిళనాడులో ఉన్న దివ్య దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది అర్చకులు కొన్ని పాటల్ని చదువుతారంట. ఈ పాటలు చదివినప్పుడు ఆయన వింటారు. ఇది మనకి యూజువల్ గా మనం ఏదైనా చెప్తే ఇది మనకి రామాయణం కానీ లేదంటే భగవద్గీత కానీ ఇది భగవద్గీత ఉపనిషత్సు అంటూ చతుర్థోధ్యాయ అని చివరిలో ఉంటుంది కదా మనకి 5వ అధ్యాయం అని. అలా ఈ పాటల్లో కూడా ఇది ఇన్నొక
10వ శ్లోకం 4000 ప్రబంధంలో ఇది 10వ శ్లోకం అన్నట్టు 1000 నమ్మాల్వార్లు రచించింది తిరువాయుమొഴി అని 1000 పాటలు ఉంటాయి అందులో. దాంట్లో ఇది 10వ పాట అనేదో ఒకలాగా వినిపిస్తుంది అన్నట్టు ఆయనకి. అంటే 10 పాటలే మీకు మరి మీరు 10 పాటలు చాలా బాగున్నాయి, ఎక్కడి నుండి మీకు లభించింది అంటే ఇవి మాకు 10 పాటలే మాకు మా పెద్దల నుండి మాకు వచ్చాయి, మిగిలినవి కావాలంటే మీరు అక్కడ మనకి ఆల్వార్ తిరునగరి అని ఉంటుంది, తిరునల్వేలి డిస్ట్రిక్ట్ లో మనం వెళ్తే తమిళనాడులో అక్కడ ఆల్వార్ తిరునగరి అని అక్కడ నమ్మాల్వార్లు అవతరించారు అన్నట్టు. వారికి ఇంకొక పేరు ఏంటంటే షఠకోపులు అని పేరు. పుట్టగానే వారు పుట్టింది కూడా వారు బ్రాహ్మణ వంశంలో జన్మించలేదు, ఒక మేదరి వంశంలో జన్మిస్తారన్నట్టు. వారు పుట్టగానే వారు మాట ఒక మామూలు పిల్లల్లాగా వారు మాట మాట్లాడరు. హీ డజంట్ స్పీక్, హీ డజంట్ స్మైల్, హీ డజంట్ క్రై. సో వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వెళ్ళి అయ్యో వీడేం మాట్లాడలేదు, ఇలాంటి సంతానాన్ని మేమేం చేసుకోవాలి అని ఎక్కడ ఎవరి వరం వల్ల అయితే ఆయన లభించాడో ఆ కేశవ ఆదికేశవ పెరుమాళ్ సన్నిధికి తీసుకొని వెళ్ళి ఆయన అక్కడ వదిలేస్తారు అన్నట్టు. అప్పుడు ఆ బాలుడు మెల్లిగా నడుచుకుంటూ ప్రాక్కుంటూ వెళ్ళి అక్కడ ఉన్న చింత చెట్టు లో కూర్చుంటారంట. అలాగే వారు 16 సంవత్సరాలు అలాగే కూర్చుంటారు. సో అలా కూర్చున్న ఆ నాథమునులకి ఇంకొక మధుర కవులు అని ఒక ఆల్వార్లు ఆయన్ని గుర్తించి ఆయన శిష్యులు అవుతారు. అప్పుడు వారి ద్వారా ఆ విజ్ఞానం అంతా వారు తీసుకుంటారు. అప్పుడు అది అయిపోతుంది. తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ నాథమునులు మళ్ళీ ఆ ఆల్వార్ తిరునగరికి వెళ్ళి అక్కడున్న వాళ్ళని అడిగితే మీరు మధుర కవులు రచించిన ఒక దివ్య ప్రబంధం ఉంది, దాన్నే కన్నును చురుత్తాంబు అని అంటారు. దాన్ని మీరు జపం చేస్తే 12,000 సార్లు జపం చేస్తే మీకు నమ్మాల్వార్లు ప్రత్యక్షం అవుతారనే ఒక నానుడి ఇక్కడ చాలా మంది చెప్తుంటారు. అంటే అప్పుడు ఆ నాథమునులు అక్కడే కూర్చొని ఒక సుదీర్ఘమైన తపస్సు చేస్తారు ఆల్వార్ల గురించి. అప్పుడు ఆయన ప్రత్యక్షం ఈ 4000 పాటల్ని కూడా వీరికి నేను రచించిన 1000 పాటలే కాదు, ఈ 4000 పాటల్ని కూడా నీకు ఇస్తున్నాను అని అలా 4000 పాటలు కల ఆ దివ్య ప్రబంధాన్ని వారు అనుగ్రహిస్తారు నాథమునికి. అందులో మనకి గోదామ్మ రచించిన తిరుప్పావైతో సహా పెరియాల్వార్లని విష్ణు చిత్తులు రచించిన తిరుప్పల్లాండు అని ఇప్పుడు రంగనాథుడికి సుప్రభాతం పాడుతుంటాము. సో అలా అందరూ ఆల్వార్లు రచించిన పాటలన్నీ కూడా అందులో వారు నాథమునులకి ఉపదేశిస్తారు. అక్కడి నుండి మనకి ఆ నాథమునుల నుండి ఆచార్య పరంపర స్టార్ట్ అవుతుంది అన్నట్టు మన విశిష్ట రామానుజ సంప్రదాయంలో. సో అలా అక్కడి నుండి నాథముని, తర్వాత ఈశ్వరముని అని యామునాచార్యుల వరకు యామునాచార్యులు వీరికి మనవడవుతారు. యామునాచార్యులనే ఆలవందార్లు అంటూ ఉంటారు. సో వీరు మనకి ప్రథమంగా అంటే వైష్ణవ సంప్రదాయంలో ఒక త్రిదండధారిగా వీరు మనకి చూడొచ్చు. ముందుగా మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం యామునాచార్యులు వారు మొదటిసారిగా వారు కాషాయాలు స్వీకరించి ఒక త్రిదండధారిగా వారు ఉంటారు. వారు యతి ధర్మ సముచ్చయం అని కొన్ని అద్భుతమైన గ్రంథాలు వీరు అనుగ్రహించారంటూ. వీరే మా రామానుజుల వారికి ఒక ఆదర్శం, తర్వాత ఇన్స్పిరేషన్ కూడా. వీరెప్పుడైతే వీరికి చాలా రామానుజుల్ని అయితే ఇక్కడ మనం ఒక సంఘటన, నాథమునులు ఎప్పుడైతే నమ్మాల్వార్ల గురించి తపస్సు చేశారో అప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. కేవలం దివ్య ప్రబంధాలు మాత్రమే కాకుండా నాథమునులకి పరాంకుశులు అంటే నమ్మాల్వార్లు ఒక భవిష్యత్ ఆచార్య విగ్రహాన్ని వారికి ప్రదానం చేస్తారు. నువ్వు ఈ దివ్య ప్రబంధాన్ని తర్వాత ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకొని వెళ్ళు, రాబోయే ఒక ఆచార్యుడు, ఒక జగదాచార్యుడు భవిష్యత్ ఆచార్యుడు ఆవిర్భవిస్తాడు అంటూ వారికి ఒక భవిష్యత్ ఆచార్య విగ్రహాన్ని ప్రదానం చేస్తారన్నట్టు. అయితే
ఆ భవిష్యత్ ఆచార్య విగ్రహం నాథమునుల ద్వారా, ఈశ్వరమునుల ద్వారా యామునాచార్యుల వరకు అది వస్తుంది. ఆ భవిష్యత్ ఆచార్యులు అనేవారు అవతరిస్తారు అని. సో బహుశా యామునాచార్యుల వారు ఎప్పుడైతే రామానుజుల్ని చూస్తారో, వారు బాల్య అవస్థలో ఉన్నప్పుడు, అప్పుడు వీరే బహుశः భవిష్యత్ ఆచార్యులు కావచ్చు అని. కాకపోతే వారు అప్పుడున్న అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న కాంచీపురంలో వారు విద్య అభ్యసిస్తూ ఉంటారు రామానుజులు. అభ్యసిస్తూ ఉంటే చూసి వీరే భవిష్యత్ ఆచార్యులు అవ్వచ్చు అని. కాకపోతే ఇప్పుడే వారు ఇంకా బాల్యావస్థలో ఉన్నారు కాబట్టి వారి విద్యాభ్యాసం జరగనివ్వండి, తర్వాత వారు మా దగ్గరికి వద్దురుగా కానీ వారిని అక్కడ ఉండే మనకి కాంచీ పూర్ణులు, శ్రీశైల పూర్ణులు అని మనకి చెప్తుంటారు. రామానుజులకి 5 ఆచార్యులు ఉన్నారు. అంటే వారి తండ్రి గారి పేరు కేశవ సోమయాజీ అండ్ కాంతిమతి. వారిద్దరికి అవతరిస్తారు రామానుజుల వారు శ్రీపెరంబుదూరులో. కానీ అక్కడ నుండి వారు బాల్యావస్థలోనే కాంచీపురం చేరుకొని అక్కడ యాదవ ప్రకాశులు అనే వారి దగ్గర విద్యాని అభ్యసిస్తూ ఉంటారు. ఆ సమయంలోనే యామునాచార్యులు శ్రీరంగంలో వేంచేసి ఉండే యామునాచార్యులు అక్కడ నుండి కాంచీపురానికి వచ్చి రామానుజులని చూస్తారు, చాలా అబ్బురపడతారు. వారిలో ఉన్న ఆ తేజస్సు, తర్వాత భగవంతుడి యొక్క రోజు రామానుజులు అక్కడున్న బావిలో నుండి తీర్థ వినియోగం చేసేవారు అన్నట్టు. తీర్థాన్ని తీసుకొని వచ్చి వరదరాజుల యొక్క ఆయన ఉపచారానికి కావలసిన, ఆరాధనకి కావలసిన సేవ చేసుకుంటూ ఉండేవారు. చూసి వారు చాలా ఆశ్చర్యపడి అబ్బురపడతారు రామానుజుల వారి గురించి. అందుకోసమని వారికి యామునాచార్యులు వారు పరంపదించే ముందే 5 రామానుజుల్ని ఒక భవిష్యత్ ఆచార్యులుగా తయారు చేయడానికి 5 ఆచార్యుల్ని నియమిస్తారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ఒక నేర్పరితనం ఉంటుంది. శ్రీశైల పూర్ణులు అని, తిరుమలై నంబి అని, తర్వాత కాంచీ పూర్ణులని, ఇలా మహాపూర్ణులని గోష్ఠి, ఒక్కొక్కరికి ఒక్కొక్క శాస్త్ర రహస్యాలని వారికి ఇచ్చి వీరిని తయారు చేయవలసిందిగా వారు నియమిస్తారన్నట్టు. కాకపోతే రామానుజుల వారికి ఈ విషయాలు ఏమీ తెలీదు. తర్వాత ఎప్పుడైతే యామునాచార్యులు చివరి దశలో ఉన్నారు అనగానే వెంటనే యామునాచార్యులు, I know it is already 11:10. I'll conclude, maybe I'll take another 10 minutes if it is okay with everyone. Hello? Yeah, that's okay. Yeah, sure, sir. Yeah. So, యామునాచార్యులు వారు చివరి దశలో ఉన్నారు, ఆ శరీర అవసాన దశలో ఉన్నారు అన్నప్పుడు వారు ఒక ఆజ్ఞ ఇస్తారు రామానుజుల్ని వెంటనే తీసుకురావాల్సింది శ్రీరంగానికి అని. కాకపోతే వారు రామానుజాచార్యులు శ్రీరంగం వెళ్లే లోపే యామునాచార్యులు పరంపదిస్తారు. అయితే అక్కడ ఇంకొక అద్భుతమైన సంఘటన జరుగుతుంది అన్నట్టు. ఏంటంటే యామునాచార్యులు పరంపదించినప్పుడు వారి 3 వేళ్ళు మూసుకొని ఉంటాయి. అందరి శిష్యుల్ని అక్కడ ఎవరిని అడిగినా కూడా ఎవరు దాని గురించిన వివరం ఏం చెప్పరు. వారికే రామానుజాచార్యులే ఒక భవిష్యత్ దర్శనం కలిగి వారు ఒక ప్రతిజ్ఞ చేస్తారన్నట్టు. నేను యామునాచార్యుల యొక్క, అంటే పెద్దల్ని వారు సంప్రదిస్తారు. ఎందుకు ఇలా ఉంది అంటే వారికి చాలా ఇలాంటి శ్రీభాష్యాన్ని రచించాలి, వైదిక ధర్మాన్ని ఇంకా వ్యాప్తి చేయాలి అనే చాలా కోరికగా ఉండేది. దాన్ని వారు పరిపూర్తి చేయకుండానే వారు పరంపదించారు. అందుకోసం బహుశా దానివల్ల ఆ 3 వేళ్ళు మూసుకొని ఉండిపోవచ్చు అని. అంటే అప్పుడు రామానుజులు 3 ప్రతిజ్ఞలు చేస్తారు. మనకి బ్రహ్మసూత్రాలకి భాష్యాన్ని రచించడం, అదే శ్రీ భాష్యంగా మనకి తర్వాత లోకంలోకి మనకి వచ్చింది. తర్వాత వ్యాస పరాశుల లాంటి ఒక అద్భుతమైన ప్రతిభాశాలైన 2 శిష్యుల్ని సంప్రదాయానికి అందించడం. ఈ వ్యాస పరాశరుల పేరుతోనే వారు వ్యాస భట్టర్, పరాశర భట్టర్ అని రామానుజుల తర్వాత పరంపరలో వారు వస్తారు. 2 అద్భుతమైన ఆచార్యుల్ని వారు అనుగ్రహిస్తారు అన్నట్టు, తయారు చేస్తారు. తర్వాత 3వది ఏంటంటే
మూడోది దివ్య దేశాలని అభివృద్ధి చేయటం. ఇది దివ్య ప్రబంధాలని, ఆల్వార్లు రచించిన దివ్య ప్రబంధాలని అన్నిటినీ వ్యాప్తి చేసి, ఎక్కడెక్కడైతే ఆల్వార్లు భగవంతుడి గురించి చాలా పాడారో ఆ ప్రదేశాలని దివ్య దేశాలుగా వాటిని అక్కడ వ్యవస్థని ఒక సుదృఢం చేయటం అనేది ఈ 3 ప్రతిజ్ఞలు రామానుజులు చేస్తారు. అప్పుడు చేసినప్పుడు ఆ 3 వేళ్ళు కూడా విచ్చుకుంటాయి అన్నట్టు. అప్పుడు అందరూ కూడా రామానుజుల్ని భవిష్యత్ ఆచార్యులుగా గుర్తించి వారు ఇంకా అక్కడ నుండి శ్రీరంగంలోనే ఉండిపోతారు. మేబీ లేటర్, వెంటనే కాకుండా కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు వారు శ్రీరంగానికి వస్తారు. అయితే ఈ మనకి 5గురు ఆచార్యులు అని చెప్పుకున్నాం కదా, శ్రీశైల పూర్ణుల వారి దగ్గర రామాయణాన్ని వారు 18 సార్లు అధ్యయనం చేశారు. తర్వాత గోష్ఠీ పూర్ణులు అని వారి దగ్గర అష్టాక్షరి మహామంత్రం యొక్క రహస్యార్థాలని వారు స్వీకరిస్తారంటే, ఇలా ఒక్కొక్క ఆచార్యులు వారికి ఒక్కొక్క శాస్త్రంలో వారికి గురువుగా వారి ఆ నాలెడ్జ్ ని వారికి అందిస్తారన్నట్టు. సో అలా రామానుజుల లైఫ్ లో చాలా వారు మనకి గురువు యొక్క ఇంపార్టెన్స్ మనం అనుకున్నప్పుడు వారి యొక్క గురుభక్తి ఎలా ఉంటుంది అనేది మనకి చెప్పడానికి ఇదొక గోష్ఠీ పూర్ణులు ఒక అద్భుతమైన నిదర్శనం. 18 వాళ్ళు యత్యాశ్రమాన్ని స్వీకరించాక రామానుజుల వారు 18 సార్లు శ్రీరంగం నుండి గోష్ఠీపురం అని ఆల్మోస్ట్ ఒక 200 ప్రాబబ్లీ ఒక 150 to 200 కిలోమీటర్స్ ఉండొచ్చు శ్రీరంగం నుండి. ఆ శ్రీరంగానికి మనకి ఒక నియమం ఉంది, యతులకి దే కెనాట్ టేక్ ఎనీ. అప్పట్లో మనకి ఈ వెహికల్స్ అనేవి లేవు కదా. సో అప్పట్లో గుర్రబండిలో లేకపోతే ఎడ్ల బండి వీటిపైనే వాళ్ళు ట్రావెల్ చేసేవారు మామూలు జనం అంతా. కాకపోతే యతులకి ఈ వాహనాల్ని వాడటం అనేది నిషిద్ధం. కాబట్టి వారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఆదిశంకరాచార్యులైనా మిగిలిన ఏ ఎత్తులైనా కూడా వారు ఎప్పుడు కూడా ఈ జంతువులతో యూస్ చేసే వాహనాలని వారు ఎప్పుడు వాడకూడదు. కాబట్టి కాలినడకనే వెళ్ళారు. మనకి ఇప్పటి వరకు మనకి పరమాచార్యులు, కంచి పరమాచార్యులని కూడా మనం చూడొచ్చు. సో అప్పుడెప్పుడో మన ఈ వాహనాలు వచ్చాక వాటిని వాడడం ప్రారంభించిన తప్ప అంతకుముందు అంతా కూడా కాలినడకనే. అంటే ఆ సమయంలో 18 సార్లు వారు శ్రీరంగం నుండి గోష్ఠీపురానికి 18 సార్లు కాలినడకన వెళ్ళి అయినా అంటే అంత టెస్ట్ చేశారు రామానుజుల వారిని. వీరికి నిజంగా ఈ రహస్యాన్ని స్వీకరించే యోగ్యత ఉందా అని. అంతమంది అప్పటికి వారు యత్యాశ్రమాన్ని స్వీకరించి బోల్డ్ అంతా చాలా ప్రాంతాలని పర్యటించి ఎంతో మంది శిష్యులు వారికి ఉన్నా కూడా వారికి ఆ రహస్యార్థాన్ని వారు అనుగ్రహించాలి. చివరికి 18వసారి అప్పుడు వారికి అనుగ్రహిస్తారన్నట్టు. సో ఇక్కడ ఇంకొక అద్భుతమైన ఘటన మనకి జరుగుతోంది. గోష్ఠీ పూర్ణులు అది ఇవ్వగానే రామానుజులు నాలాంటి యత్యాశ్రమాన్ని స్వీకరించి బ్రాహ్మణ వంశంలో జన్మించి ఇంత శ్రమ కోర్చి ఇన్నిసార్లు వస్తే గాని ఇలాంటి అద్భుతమైన రహస్యం నాకు లభించలేదే, మరి సామాన్య జనం యొక్క వారి యొక్క ఎలా ఉద్ధరింపబడతారు అని ఒక చాలా అద్భుతమైన ఒక అవ్యాజమైన ఒక వాత్సల్యం అనే వారిలో నిండి వీళ్ళందరినీ ఉద్ధరించారు. గురువు గారిని అడుగుతారు, గురువు గారు ఈ రహస్యాన్ని తెలుసుకుంటే ఏం జరుగుతుంది అంటే వెంటనే చెప్తారు, మోక్షం లభిస్తుంది వారికి. ఎవరైతే ఈ రహస్యాన్ని తెలుసుకుంటారో వారికి తప్పకుండా మోక్షం లభిస్తుంది అని చెప్తారంటూ. మరి ఇది ఎవరైతే దీన్ని మరి గురువు ఆజ్ఞని వారు కండిషన్ పెడతారు, మీ జీవిత సమయంలో ఇది కేవలం ఒక పర్సన్కే నువ్వు ఇవ్వవచ్చు అని ఒక కండిషన్ పెడతారు అన్నట్టు. సో నేను ఈ ఆజ్ఞను ఉల్లంఘిస్తే ఏమవుతుందంటే నువ్వు నరకానికి వెళ్తావు, గురువు ఆజ్ఞను ఉల్లంఘించావు కాబట్టి అని. సో అలా చెప్పినా కూడా వారు ఈ మిగిలిన ఈ లోకం పట్ల ఉండే ఒక అద్భుతమైన ఒక ప్రేమ వల్ల
నేనొక్కడిని నరకానికి పోయినా పర్వాలేదు, ఈ జగమంతా కూడా వీళ్ళందరూ కూడా ఉద్ధరింపబడాలని అప్పుడే ఆ గోపురం ఎక్కి అష్టాక్షరి మంత్రం యొక్క ఆ అర్థాన్ని వారు అందరికి కూడా ఉపదేశించారు అని మనకి పెద్దలు చెప్తుంటారు. అప్పుడే వారికి ఒక రామానుజుల ఎంబెరుమానార్ అనే ఒక బిరుదాన్ని వారి గురువు గారు ఇచ్చి వీరే భవిష్యత్ ఆచార్యులు అని అప్పుడు నిర్ణయించి వారి యొక్క కుమారుణ్ణి కూడా రామానుజ నీకంటే ఉత్తమమైన ఆచార్యుడు ఇంకెవరు లభించారు కాబట్టి నా తనయుణ్ణి కూడా నీకే ఇస్తున్నాను అని ఆయన కుమారుణ్ణి కూడా రామానుజులకు అప్పగించి వీరిని నువ్వు నీ దగ్గరే ఉంచేసుకో అని చెప్తారంట. అంటే అంతటి ఒక ఎంపెరుమానార్, అందరికంటే గొప్పవనైన ప్రేమ ఉదారత కలిగిన వాడవు అని అందరిలో వారు ఒక బిరుదాన్ని ఇస్తారంట రామానుజుల వారికి. సో అక్కడి నుండి రామానుజుల వారికి ఆ ఎంబెరుమానార్ అనే ఒక పేరు సార్థకమైంది. సో అలా రామానుజుల వారు చేసిన ఇంకా అద్భుతమైన కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి. మనం లాస్ట్ టైం సెషన్ లో మనం చెప్పుకున్నట్టుగా ఉన్నాయి. అయితే రామానుజుల వారి జీవిత చరిత్రలో వారు ఈ భారతదేశం అంతా పర్యటించి ఈ వైష్ణవ 108 దివ్య దేశాలని ఒక వ్యవస్థ ఏర్పరచడం, టెంపుల్ వ్యవస్థను ఏర్పరచడం. అయితే అక్కడ ఉన్న ఇదే మన గోష్ఠీ పూర్ణ యొక్క చిత్రం ఎలా అయితే వారు అందరికి అందించారు. సో దిస్ ఇస్ వాట్ రామానుజుల యొక్క పర్యటించిన యొక్క ఒక మ్యాప్ మనకి చెప్తారు పెద్దలు. సో వీరు అవతరించిన శ్రీవిల్లిపుత్తూరు, తర్వాత కాంచీపురం, అక్కడ నుండి శ్రీరంగం, మధ్యలో ఒక 12 సంవత్సరాలు వారు మేల్కోట్లో ఉండి అక్కడ ఉన్న సంపత్ కుమార్, ఇప్పటికి కూడా అంటాం మనం మేల్కోట్లో శల్వ పిల్లై అని వైరముడి సేవ అనేది జరుగుతుంటుంది. అక్కడ వారు 12 సంవత్సరాలు ఉండి అక్కడి వాళ్ళందరినీ కూడా వైష్ణవులుగా తీర్చిదిద్దుతారు అక్కడ. సో ఇలా పూరి, ఇలా చాలా ప్రాంతాలు తిరిగి అక్కడ ఆలయ వ్యవస్థని వారు ఒక పటిష్టం చేస్తారు. తర్వాత వారు ఇంకొక చేసిన అద్భుతమైన ఇదేంటంటే అందరికీ కూడా ఆలయ ప్రవేశం కల్పించటం, అన్ని వర్ణాల వారికి కూడా ఆలయ ప్రవేశం కల్పించటం. సో అదొకటి. దర్ ఇస్ సో మచ్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ ఇట్. ఇంకా మనకి చాలా సమయం తీసుకున్నాం కాబట్టి మనకి రామానుజుల యొక్క శిష్యుల్లో మనం ఇంతకుముందు అన్నట్టుగా వారి పరంపరలో వచ్చిన వారు కురేషులు ప్రథమమైన ఒక శిష్యులు. వారితో పాటు వారి జీవిత కాలంలో ఉన్నారు. తర్వాత అనంతాల్వాన్, మనందరికీ తెలుసు అనంతాల్వాన్ అని. వారే మనకి తిరుమలలో వారు సారీ అండి Yeah, correct. I just want to say it with concluding with this. అనంతాల్వాన్ వారు తిరుమల వెళ్ళి అక్కడ శ్రీనివాసుడి యొక్క సేవలో వారుండి అక్కడ వ్యవస్థని వారు తర్వాత చూసుకున్నారు అనంతాల్వాన్. సో ఇలా చాలా మంది శిష్య పరంపర అలా ఉంది. I did not speak much about the philosophy because Pavan garu covered the differences and what is Visishta Advaitam and what is Dvaitam, all that. So whoever is interested, they can go much deeper into the philosophy. But Ramanujula varu ప్రతిపాదించిన మెయిన్ ఏంటంటే విష్ణు పరతత్వాన్ని వారు క్లియర్ గా వారు చేశారు. అండ్ దెన్ శరణాగతి అనే సిద్ధాంతాన్ని, భగవంతుణ్ణి చేరడానికి శరణాగతి మార్గాన్ని వారు ప్రతిపాదించారు. సో ఇలా చెప్పుకుంటూ ఉంటే రామానుజుల ఇంకా వైభవం చాలా ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్. ఐల్ కంక్లూడ్ హియర్. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అరవింద్ గారు క్వశ్చన్ అండి. యా షూర్. అయితే రామానుజాచార్యులు ఆయన భక్తి మార్గం మెయిన్ గా చెప్పారా, జ్ఞాన మార్గం చెప్పారా, ధ్యాన మార్గం చెప్పారా? భక్తి మార్గము జ్ఞాన మార్గము కాదు. రామానుజుల వారి దాంట్లో శరణాగతే ప్రమాణం. అంటే శరణాగతి అంటే భక్తి అనేది ఇప్పుడు మనకి కృష్ణుడు మనకి భగవద్గీతలో చెప్తే 18 అధ్యాయాల్లో రకరకాల యోగం, భక్తి యోగం, జ్ఞాన యోగం ఇవన్నీ చెప్తారు కదా. సో శరణాగతిలో ఏంటంటే
ఉపాయం అనేది భక్తి కాదు. అంటే ఇప్పుడు భక్తికి మనకి భక్తి యోగం అంటే ఏంటంటే భక్తిని మనము ఉపాయంగా స్వీకరించడం. కర్మయోగం అంటే కర్మని మనం నా కర్మ ద్వారా నేను భగవంతుని చేరతాను అనేది అది ఒక ఉపాయం కదా, అదొక టూల్ కైండ్ ఆఫ్ యూ కెన్ సే, అదొక ప్యాత్. ప్యాత్. జ్ఞానయోగం లేకపోతే పురుషోత్తమ ప్రాప్తి యోగం, ఇలా రకరకాల యోగాలు ఆయన ఆప్షన్స్ ఇచ్చి చివర్లో కృష్ణుడు ఆయన సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నాడు. అంటే ఇవన్నీ మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా అంటే మార్గాలు, వాటిని ఆయన ధర్మాన్ని పరిత్యజించడం గురించి మాట్లాడలేదు. అంటే ఈ ధర్మాలన్నిటినీ కూడా ఉపాయంగా స్వీకరించకుండా నన్నే ఉపాయంగా స్వీకరించు అంటే భగవంతుడే ఉపాయం. మనకి సంప్రదాయంలో ఏం చెప్తారంటే మనకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటారు. ఒక ఆవు ఉందనుకోండి, ఆవు దూడ ఉంది, ఆవు కానీ దూడ కానీ మన దగ్గర రావాలంటే మనం ఏం యూస్ చేస్తాము? గడ్డి కదా. మనం ఏదో గడ్డియో ఏదో మనం దానికి ఒక తినే వస్తువు మనం పెడితే అది మన దగ్గరికి వస్తుంది. ఆ ఆవుకి రావడానికి ఉపాయమైంది ఆ గడ్డి. కాకపోతే అది అక్కడికి వచ్చాక దానికి లభించేది కూడా గడ్డి. అలాగే భగవంతుడే ఉపాయము ఉపేయము అని మనకి చెప్తుంటారు. ఉపాయము అంటే ఒక మార్గం ఏదైతే ఉందో దాన్ని ఉపాయం అంటారు. ఉపేయం అంటే ఆ ఉపాయాన్ని స్వీకరించడం ద్వారా లభించేది ఉపేయము అని చెప్తుంటారు. అంటే ఏది ఇప్పుడు మనం భగవంతుని, కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు 4 రకాల వాళ్ళు నన్ను ఆశ్రయిస్తూ ఉంటారు. అర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. అంటే 4 రకాల వాళ్ళు నన్ను ఆశ్రయిస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒకటి. అర్థ అంటే ఏదో ధనాన్ని ఆశించి వచ్చేవాళ్ళు అర్థులు. అర్థార్థి అంటే ఆల్రెడీ కొంచెం ఉండి ఇంకా ఏదో ఎక్స్ట్రా కావాలనుకునే వాళ్ళు అర్థార్థి. జ్ఞానులు ఉంటారు, అంటే జ్ఞానాన్ని సీక్ చేయడానికి. జ్ఞానీచ భరదర్శభ. జిజ్ఞాసు అని ఏదో కుతూహలంతో వచ్చేవాళ్ళు. ఇలా భగవంతుని చేరే వాళ్ళు రకరకాలుగా ఉంటారు. కాకపోతే మనకి అందులో చెప్తారు వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని కృష్ణుడు చెప్తాడు. అంటే నేనే సర్వం అనే వాళ్ళు చాలా దుర్లభులు అని, భగవంతుడే నాకు సర్వస్వం ఆయన్ని నేను ఆశ్రయిస్తున్నాను, ఆయన్నే నాకు ఉపాయము ఉపేయము. అదే మనకి రామానుజులు అందించింది భక్తి మార్గం అని అంటుంటారు. కానీ కొంచెం శరణాగతి అంటే భగవంతుడే అన్ని విధముల ఆయనకి ఉపాయం, ఇంకొక ఉపాయం లేదు. అంటే నేను చేసే పని నాకు భగవంతుని అనుగ్రహించట్లేదు, కేవలం భగవంతుడి అనుగ్రహం ద్వారానే నేను భగవంతుని చేరగలుగుతాను అని చెప్పడం అన్నట్టు. అంటే ఇప్పుడు కర్మ ఉందనుకోండి, సపోజ్ మనం చేయడం ద్వారా చేస్తున్నాం, కానీ కర్మ చేయడానికి మనకి ఈ టూల్ బాడీ అనేది ఇచ్చాడు, భగవంతుడే ఇచ్చాడు. తర్వాత మిగిలిన ఈ సృష్టిలో మనం వాడే ఎప్పుడైతే మనం భగవంతుడికి పూజ చేస్తున్నాం, ఏదో యజ్ఞం చేస్తున్నాం, లేకపోతే పుష్పార్చన చేస్తున్నాం, పుష్పాలు భగవంతుడు ఇచ్చినవే. తర్వాత సమయం భగవంతుడు ఇచ్చిందే. అందుకే మనకి పూజలో మనం చెప్తుంటాం భగవానేవ స్వనీయామ్య స్వరూపస్థితి అని ఇలా చెప్తూ ఉంటారు. అంటే భగవతో బలేన భగవతో వీర్యేన భగవత తేజస భగవత కర్మణ భగవత కర్మకరి. భగవంతుడిచ్చిన ఈ వివిధ రకాల ద్రవ్యాలని యూజ్ చేసి నేను భగవంతుడి యొక్క అర్చన చేస్తున్నాను అని. అంటే మనం చేసే ప్రతిదీ కూడా భగవంతుడు ఇచ్చిందే కాబట్టి ఆయన్నే మనం ఆశ్రయిస్తే మిగిలిన వాటిని ఆశ్రయించడం నా కర్మ వల్ల లభిస్తుంది, నా జ్ఞానం వల్ల నేను భగవంతుని చేరుతాము అనే దానికంటే ఇది ఉత్తమమైన మార్గము అని మనకి రామానుజుల వారు శరణాగతిని చెప్పారు అని మనకు పెద్దలు చెప్తుంటారు. గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ వీక్ మనకి కూడాను మంచి సెషన్స్ ఉన్నాయండి. వీఆర్ డూయింగ్ ఆన్ 14th సండే రోజు చేస్తున్నాం నెక్స్ట్ వీక్. శాంతి గారేమో దత్తావతారములు,
శ్రీధర్ దేవులపల్లి లార్డ్ బుద్ధుడు గురించి, రామ్ ప్రబల గారేమో చిన్మయానంద స్వామి గురించి. సో తప్పకుండా జాయిన్ అవ్వండి నెక్స్ట్ వీక్. సో అరవింద్ గారు, మీరు ఆ డెక్ ఒకవేళ కుదిరితే పీడిఎఫ్ లా చేసైనా కానీ పంపిస్తారా? దాంట్లో మీరు ఆల్రెడీ ఉన్నారనుకుంటా గ్రూప్ లో, దాంట్లో పెట్టగలరా? Yeah, I can share అండి. Sure. ఎనీవే వీడియో షేర్ చేస్తాం కానీ డెక్ కూడా అందుకని. Okay అండి, sure. అలాగే. విద్య గారు, ఏదైనా ఎనీ అదర్ కామెంట్స్ బిఫోర్ వి క్లోజ్ ఇట్? సుబ్బు గారు, ఇస్ ఆల్ గుడ్? Sir. Thank you. Very good session. I think one of the best sessions that we had. Yeah, very good session అండి. Thanks, Pawan garu. Thanks for the పవన్, absolutely. Very good Good. session. Yeah. Thank you. శ్రీ గురుభ్యో నమః. నెక్స్ట్ డే ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీక్ సాటర్డే కాదు, వీ హ్యాడ్ కాన్ఫ్లిక్ట్ విత్ అనదర్ బిగ్ ఈవెంట్ గోయింగ్ ఆన్, అందుకని సండే రోజు నెక్స్ట్ వీక్. ఓకే, Okay అండి, థ్యాంక్ యూ అండి.